7 రొట్టెలు కొన్ని చేపలను 4,000 మందికి పంచిపెట్టాడంట. వారు తిని తృప్తి పొంది ఇంకా చాలా మిగిలాయి. మరి రెండవసారి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. వారు తిని చాలా మిగిలాయి. ఇది దానికంటే గొప్పదైనటువంటి అద్భుతంగా ఉంది. అయితే మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క రొట్టెని, అనగా తన శరీరానికి సాదృశ్యమైనటువంటి ఒక్క రొట్టెను విరిచి దీన్ని తీసుకుని మీరందరూ తినమని చెప్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఒకప్పుడు 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి పంచిపెట్టారు. అంటే ఎక్కువ రొట్టెలు ఉన్నాయి, తక్కువ మంది పంచిపెట్టారు. అంటే 7 రొట్టెలు ఉన్నప్పుడు 4,000 మందికి పంచిపెట్టారు. రొట్టెలు తగ్గినప్పుడు 5,000 మందికి పంచిపెట్టాడు. రొట్టె ఇంకా తగ్గినప్పుడు ఇంకా అనేకులు, నేటి వరకు ఇప్పటి వరకు కూడా అందరూ కూడా ఇది ఇంకా